వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. మనం టైమ్ అండ్ వర్క్, ఈ టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్, ఆ చైన్ రూల్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం మనం. చైన్ రూల్లో కాంట్రాక్టర్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 71. ఏ కాంట్రాక్టర్ వాజ్ ఎంగేజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ రోడ్ ఇన్ 16 days. After working for 12 days with 20 laborers, it was found that only 5/8 of the road had been constructed. To complete the work in time, the number of extra labor required are. ఒక కాంట్రాక్టర్ 16 రోజుల్లో రహదారిని నిర్మించడానికి నిమగ్నమై ఉన్నాడు. 20 మంది కూలీలతో 12 రోజుల పాటు పనిచేయగా కేవలం 5/8 వంతు రోడ్డు మాత్రమే నిర్మాణం చేసినట్లు గుర్తించాడు. పనిని సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన అదనపు కూలీల సంఖ్య ఎంత? రైట్. ఇప్పుడు నేనే కాంట్రాక్టర్ అండి, నేనేం చేశానంటే ఒక రోడ్డుని కన్స్ట్రక్షన్ చేసేది కాంట్రాక్ట్ తీసుకున్నాను. నేను రోడ్డు కాంట్రాక్టర్ని, అంటే రోడ్లు వేస్తూ ఉంటా. ఓకే, సో నేనేం చేశానంటే ఒక రోడ్డుని ఒక 16 రోజులు వేసేయాలని స్టిపులేటెడ్ టైం అంటారు దాన్ని. అంటే ఎన్ని రోజుల్లో చేయాలనుకుంటున్నాను, స్టిపులేటెడ్ టైం 16 days చేసేయాలనుకుంటున్నాను. ఓకే, అక్కడ రోడ్ వేసేదానికి నేనేం చేశానంటే ఆఫ్టర్ వర్కింగ్ 12 days విత్ 20 laborers ఇట్ వాజ్ ఫౌండ్ దట్. సరే, నేనేం చేస్తానంటే ఆ రోడ్డు దగ్గర కూర్చుంటానా, రోడ్డు కాంట్రాక్టర్ని, అన్ని రోడ్లు నాయే. ఓకే, ఇంకో అక్కడ మనుషులు పెట్టి నేను పని చేస్తూ ఉంటాను. యాక్చువల్గా 16 రోజులు అయిపోవాలి నా ప్లానింగ్. సో 12 రోజులు అయిపోయిన తర్వాత నేను వచ్చాను ఆఫ్టర్ 12 days. చాలా అయిపోయి ఉంటుంది అనుకున్నా. ఎందుకని స్టిపులేటెడ్ టైం 16 days, ఒక 12 days అయిపోయింది కదా, సో చాలా అయిపోయింది అనుకుని నేను చూస్తే అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు కేవలం 5/8 వర్క్ మాత్రమే అయిపోయింది. ఎంత అయిపోయింది? 5/8. ఎంతమంది ఉన్నారు? 20 laborers ఉన్నారు. ఒక 20 మంది వర్కర్స్ ఉన్నారు. 20 మంది వర్కర్స్ ఉండి 12 రోజుల్లో చూస్తే ఓన్లీ 5/8 వర్క్ మాత్రమే అయిపోయింది. రోడ్ హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ టైమ్. సో వెంటనే నాకు అనిపించింది మొత్తం 8 పార్ట్లు ఉంటే అందులో 5 పార్ట్లు అయింది, ఇంకా 3 పార్ట్లు అవ్వాల్సిన వర్క్ ఉంది. అంతే కదా, మొత్తం 8 పార్ట్లు 5 పార్ట్లు అయిపోయింది, ఇంకా 3 పార్ట్లు అవ్వాల్సిన వర్క్ ఉంది. ఈ పని అవ్వాలంటే నా స్టిపులేటెడ్ టైంలో నా కాంట్రాక్టర్గా నాకు మచ్చ రాకూడదు, టైంకి చేసేస్తాడు హరిబాబు అనిపించాలి. సో అందుకని నేనేం చేశాను, ఎక్స్ట్రా కూలీలను తెచ్చి ఆ వర్క్లో పెట్టి ఆ వర్క్ పూర్తి చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఎంతమంది కూలీని తెచ్చుకోవాలి, ఇది ప్రశ్న. నా స్టిపులేటెడ్ టైం ఎంత? 16 days. ఈ 16 daysలో అయిపోవాలంటే నేను ఎంతమంది కూలీలని అందులో ఎంగేజ్ చేస్తే నా వర్క్ అయిపోద్ది. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఏ కాంట్రాక్టర్ వాజ్ ఎంగేజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ రోడ్ ఇన్ 16 days. సో స్టిపులేటెడ్ టైం ఎంత అంటే, స్టిపులేటెడ్ టైం అంటే అనుకున్న టైం, చేయాల్సిన పని, స్టిపులేటెడ్ టైం ఈజ్ ఈక్వల్ టు 16 days. అది పక్కన పెట్టి ఉంచండి, అలా ఉంచండి చెప్తా. రైట్. ఆఫ్టర్ వర్కింగ్ 12 days విత్ 20 labor అంటే 20 men ఎంత వర్క్ అయిపోయింది? 5/8 వర్క్ అయిపోయింది. ఓకే, ఇంకా నాకు మిగిలింది రిమైనింగ్ వర్క్. ఇంకా నేను రిమైనింగ్ వర్క్ చేయాలంటే ఇంకెంతమందిని ఎడిషనల్గా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఆ 20కి ఎడిషనల్గా పెట్టుకోవాలిగా, 20 + X. ఇప్పుడు నేను అంతకుముందు ఆ 20కి అదనపు కూలీలు అంటే ఆ 20 ఉంటారు, దాని బదులు ఇంకా ఆ 20తో పాటు ఇంకొంచెం ఎక్కువ మందిని పెట్టుకోవాలి, 20 + X. ఇంకా నాకు ఈ స్టిపులేటెడ్ టైం 16 daysలో అయిపోవాలి, కానీ 12 days పని అయిపోయింది. ఇంకా ఈ 4 daysలో చేయాలి. 20 + X మంది ఎన్ని రోజులు చేయాలి? 4 daysలోనే చేయాలి. అంటే ఆ 20 మందితో పాటు ఇంకొంతమంది స్పెషల్గా పెడతాను. పెట్టినప్పుడు నాకు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలంటే 4 రోజుల్లోనే, ఆ మిగతా పని 4 రోజుల్లోనే చేయాలి. 20 + X, 20 మందితో పాటు కొత్తగా నేను పెట్టే X మంది. అప్పుడు వాళ్ళకి ఎంత మిగిలింది పని? మొత్తం 5/8 ఏంటంటే ఇక 3/8 పని మాత్రమే చేస్తారు వీళ్ళు. అవునా? 3/8 పని మాత్రమే చేస్తారు. సో ఇది ఎంతమంది? ఇదేగా ప్రశ్న. ఆ X ఎంతమంది? ఇది ప్రశ్న. సో ఇప్పుడు మనం రాసేస్తాం, అన్ని వాల్యూస్ ఉన్నాయి, పైకి ఎక్కించి మిస్సింగ్ కిందకి రాస్తాం. రాసేటప్పుడు ఏం చెప్పాను నేను? వర్క్ ఒకటి రివర్స్ రాసుకో. ఇది 5/8 అంటే ఇది 3/8 రాసుకో, ఇది 3/8 అంటే ఇది 5/8. ఓకే, అంటే అన్నీ ఉన్నాయి పైన, మిస్సింగ్ ఇది కింద. అలా రాయొచ్చు. లేదా 20 × 12 × 3/8 ఈజ్ ఈక్వల్ టు 20 + X × 4 × 5/8. ఇలా అయినా రాయొచ్చు. చెప్పాక మీకు అలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, లేదా ఇలా రాయొచ్చు. 20 × 12 × 3/8 అన్ని వాల్యూస్ ఉన్నది బై 4 × 5/8 అని రాస్తే ఈజ్ ఈక్వల్ టు 20 + X. అదే అవుతుంది ఏదైనా. ఓకే, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట, ఇది క్వశ్చన్ మార్క్. ఓకే, రైట్. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి. ఈ 80 క్యాన్సిల్.
నెక్స్ట్ ఈ 5వ ఎక్కం ఇటు పక్కన 20లో 4 సార్లు, ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది 20 + x చూడండి 20 + x 36, 20 + x 36 అంటే 20 దగ్గర ఎంత యాడ్ చేస్తే 36 అవుతుంది 16. అంటే నేను కొత్తగా ఈ 20తో పాటు ఎంతమందిని పెట్టుకోవాలి, నేను కొత్తగా 16 మెంబర్స్ని పెట్టుకుంటే అప్పుడు నా పని ఆ స్టిపులేటెడ్ టైం 16 డేస్లో అయిపోద్ది. ఓకేనా, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 20 మంది మెన్ ఉన్నారు, 12 రోజుల్లో ఎంతవరకు పూర్తి చేశారు, 5/8 వరకు పూర్తి చేశారు. ఇప్పుడు ఆ 20 మందికి ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే ఇదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ 20 + x ఎంతమంది ఎన్ని రోజులు చేస్తారు, మిగతా 4 రోజులు చేస్తారు. స్టిపులేటెడ్ టైం 16 కాబట్టి మీ ఈ 20 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఒక 4 రోజులు పని చేస్తారు. ఎంత పని చేస్తారు వాళ్ళు, 3/8 పని చేస్తారు. నేనేం చెప్తాను, వర్క్ ఒకటి రివర్స్ రాయాలని చెప్పాను, అది ఒకటి మార్చి రాసేస్తే 2 ఈక్వేషన్ రెడీ చేసుకుంటే కొట్టుకుపోతే మిగతా ఆన్సర్ వస్తుంది అంతే. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 71. క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 124 days and the employed 120 men. After 64 days, he had already done 2/3 of the work. How many men can be discharged now so that the work may be finished in time? ఒక కాంట్రాక్టర్ నిర్దిష్టమైన పని 124 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి 120 మందిని నియమించాడు. 64 రోజుల తర్వాత అతను ఇప్పటికే 2/3 వంతు పని చేసినట్లుగా కనుగొన్నాడు. పని సకాలంలో పూర్తి కావడానికి ఇప్పుడు ఎంతమంది పురుషుల్ని పని నుంచి తీసేయాలి చూడండి. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 124 days అండ్ ఎంప్లాయిడ్. సో స్టిపులేటెడ్ టైం ఎంతంటే అంటే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయాలనుకున్నాడు అంటే అది 124 days. దిస్ ఈజ్ ద స్టిపులేటెడ్ టైం. 124 daysలో పని చేయాలనుకుంటున్నాడు. దీనికోసం ఏం చేశాడు, 120 men పెట్టాడు. 64 days 64 days చేశారు వాళ్ళు. చూస్తే ఎంత వర్క్ అయింది, ఓన్లీ 2/3 వర్క్ అయ్యింది. ఓకే, 2/3 వర్క్ అయింది. 64 daysలో 2/3 వర్క్ అయింది. చూడండి 124 days ఉంది, 124 days ఉంది, కానీ 64 daysకే 2/3 వర్క్ అయిపోయింది. అంటే 3లో 2 వంతులు పని అయిపోయింది, ఇంకొంచెం 1 వంతు పనే ఉంది. కానీ రోజులు అయితే చాలా ఉన్నాయి. ఎందుకని, మనుషుల్ని ఎక్కువ పెట్టి ఉంటాడు. ఓకే, అందుకని ఏమన్నా అంటే హౌ మెనీ మెన్ కెన్ బి డిశ్చార్జ్డ్ నౌ టు దట్ ద వర్క్ మే ఫినిష్ ఇన్ టైం. ఇన్ టైంలో అవ్వాలంటే ఎంతమందిని తీసేయాలి, పని సకాలంలో పూర్తి కావడానికి ఇప్పుడు ఎంతమంది పురుషుల్ని పని నుంచి తీసేయాలి. ఎందుకంటే అది తీసేసి వేరే పని దగ్గర పెట్టుకొచ్చాడు. ఓకే, కరెక్ట్ టైం కావాలి. 124 days ముందు అయిపోద్ది, లేకపోతే ముందే అయిపోద్ది. కానీ వాడు ఇచ్చిన టైం ఆ టైం అయిన తర్వాత నాకు బిల్ అవుద్ది. అంటే ఆ టైం వరకు పని చేయాల్సిందే. అప్పుడు ఏం చేయాలి, నేను అందులో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ పని వాళ్ళని తీసేసి ఇంకో పని దగ్గర పెట్టుకుంటాను. కరెక్ట్గా స్టిపులేటెడ్ టైం 124 daysకి అయిపోయినట్టు ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు నేను ఎంతమంది తీసేయాలి. ఓకే, సో స్టిపులేటెడ్ టైం 124 days, ఇక్కడ 64 days అయిపోయింది. అంటే ఇంకా 60 రిమైనింగ్ 60 days ఉంది. ఈ 60 daysలో ఈ 120లో నుంచి కొంతమందిని తీసేయాలి నేను. అవునా, ఆ ఎంతమంది అనేది ఇది అడుగుతున్నాను. అప్పుడు ఇంకా వర్క్ ఎంత మిగిలింది, నాకు 2/3 వర్క్ అయిపోయింది, ఇంకా 1/3 వర్క్ మిగిలింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్పాను, ఈక్వేషన్ ఎలా రాయాలని చెప్పాను, దీన్ని ఇక్కడ వర్క్ని ఎప్పుడు కూడా రివర్స్ రాయాలని చెప్తాను. ఇక్కడ 2/3 అని రాయండి, ఇక్కడ 1/3 అని రాయండి. అప్పుడు నువ్వు ఎలా ఈక్వేషన్ రాయొచ్చు, 120 × 64 × 1/3 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్. ఆ 120 నుంచి కొంతమంది తీసేయాలి, ఇంటూ 60 × 2/3. ఓకే, ఈ 3 క్యాన్సిల్. ఓకే, సో ఈ 120 మైనస్ ఎక్స్ ఒక వాల్యూ అనమాట, దీన్ని కొట్టేయకూడదు. ఓకే, 60 120లో 2 times పోద్ది, ఈ 2 క్యాన్సిల్. సూపర్గా. సో 64 × 1 64. సో 120 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. అంటే 120లోంచి ఎంతమందిని తీసేస్తే 64 పెడితే చాలన్నమాట. అంటే ఎంతమందిని తీసేయాలి అంటే 120లో 64 తీసేయండి. సో 56. 120లోంచి ఎంతమంది తీసేయాలి, 56 తీసేస్తే 64 మంది మిగులుతారు. 64 మంది సరిపోతారన్నమాట. ఆ పని చేయడానికి 64 మంది సరిపోతారన్నమాట. సో ఈ 64 మంది సరిపోతారు అనుకుంటే 120 నుంచి ఎంతమందిని తీసేయాలి, 56 మందిని తీసేయాలి. సో 56 is the exact answer for question number 72. Question number 73 చూడండి. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 90 days and employed 60 men on it. After 60 days, he found that 3/4 of the work has already been completed. How many men can be discharged so that the project may be completed exactly on time? ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ 90 రోజుల్లో పూర్తి చేయడానికి అంటే స్టిపులేటెడ్ టైం ఎంతంటే స్టిపులేటెడ్ టైం ఈజ్ ఈక్వల్ టు 90 days. స్టిపులేటెడ్ టైం ఈజ్ ఈక్వల్ 90 days. 60 మెంబర్స్ నియమించాడు. 90 రోజుల్లో పూర్తి చేయాలి, దానికోసం 60 మంది నియమించాడు. సో ఈ 60 మంది 60 men ఒక 60 days పనిచేసిన తర్వాత చూస్తే 60 days పనిచేసిన తర్వాత చూస్తే ఎంత వర్క్ అయిపోయిందంట, 3/4 వర్క్ అయిపోయిందంట. అప్పుడు
60 రోజులకే 3/4 వర్క్ అయింది, ఇంకా 1/4 వర్కే మిగిలింది. ఎందుకని 3 + 1 4 అవుతుంది, 4/4, ఇంకా 1/4 వర్క్ మిగిలింది. ఆ 1/4 వర్క్ని చేయడానికి ఇంకా 90 రోజులు ఉంటే 90 రోజుల్లో 60 రోజులు అయిపోతే ఇంకా 30 రోజులు మిగిలింది. ఈ 30 రోజుల్లో చేస్తే ఇంకా ఎక్కువ, అంటే తొందరగా అయిపోద్ది. సో కరెక్ట్గా ఆన్ టైంలో అవ్వాలంటే ఇంకా ఒక వంతే ఉంది, 2 వంతులు చేశారు, 3 వంతులు చేశారు 60 రోజుల్లో. ఓకే, 30 రోజుల్లో ఇంకా ఒక వంతే చేయాలి, అప్పుడు 60 మంది అక్కర్లేదు అంట. అందుకని అతను ఎంతమందిని ఆ పనిలోంచి తీసేయాలి, 60 - x. ఓకే, ఇప్పుడు నువ్వు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఏం చెప్పాను, చేసే ముందు వర్క్ ఒకటి రివర్స్ రాసుకోవాలని చెప్పాను. ఇక్కడ 1/4, ఇక్కడ 3/4, వర్క్ ఒకటి రివర్స్ రాసుకోవాలి విత్ మై లాజిక్. ఓకే, సో 60 ఇప్పుడు ఏం చేయాలి, 60 × 1/4 = 60 - x × 30 × 3/4. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 30 60లో 2 సార్లు, 3 ఈ 4 క్యాన్సిల్, ఈ 30 60లో 2 సార్లు, 3 ఎక్కము 60లో 3 60లో 20 సార్లు. ఓకే, ఇంకా పక్కన అన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, 22 40 = 60 - x. అంటే 60లోంచి ఎంత 40 మంది సరిపోద్దంట ఆ పని చేయడానికి, 40 మంది సరిపోద్ది. అంటే 60లోంచి ఎంతమంది తీసేయాలి, అంటే 60లోంచి ఎంతమంది తీస్తే 40 అవుతుంది, అంటే 60 - 40 20. సో 20 మెంబర్స్ తీసేస్తే సరిపోద్ది కదా ఆన్సర్. ఓకే, 74 చూడండి. ఏ కాంట్రాక్టర్ డిసైడెడ్ టు టేక్ ఏ కాంట్రాక్ట్ టు బిల్డ్ ఏ రోడ్ ఇన్ 40 days. He employed 25 men in the beginning, but after 24 days, he find that only 1/3 road has completed. Find out how many men should be required more to make it in 4 days before schedule. Okay, జాగ్రత్త చూడండి, బిఫోర్ షెడ్యూల్. ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్డుని 40 రోజుల్లో నిర్మించాలనుకున్నాడు. అతను ప్రారంభంలో 25 మందిని మనుషుల్ని పనికి నియమించాడు. 24 రోజుల తర్వాత పరిశీలిస్తే కేవలం 1/3 వంతు మాత్రమే పని పూర్తయింది. అతను నిర్మించాలనుకున్న రోజుల కంటే 4 రోజులు ముందుగానే పని పూర్తి అవ్వాలంటే ఇంకా ఎంతమందిని ఆ పనిలో నియమించుకోవాలి. ఏ కాంట్రాక్టర్ డిసైడెడ్ టు టేక్ ఏ కాంట్రాక్ట్ టు బిల్డ్ ఏ రోడ్ ఇన్ 40 days. సో స్టిపులేటెడ్ టైం ఏంటంటే అది చేయడానికి వాడు అనుకున్న టైంని స్టిపులేటెడ్ టైం అంటారని చెప్పాను. ఈ స్టిపులేటెడ్ టైం ఎంతంటే 40 days. 40 daysలో పని చేయాలమ్మా. ఓకే, దానికోసం ఏం చేశాడు, 25 men పెట్టాడు. 25 men పెట్టి 24 days దగ్గర చూస్తే ఎంతవరకు అయిందంటే 24 దగ్గర చూస్తే ఎంతవరకు అయిందంటే 1/3 రోడ్ హ్యాస్ కంప్లీటెడ్. 1/3 వరకే అయింది. ఓకే, సో ఫైండ్ అవుట్ హౌ మెనీ మెన్ షుడ్ బి రిక్వైర్డ్. సో ఈ 25 menకి ఇంకా ఎంతమంది ఎక్కువ మందిని పెడితే ఆ మిగిలిపోయిన పని 1/3 అయిపోతే ఇంకా 2/3 మిగిలింది. ఆ 2/3 పని స్టిపులేటెడ్ టైం కన్నా ఒక 4 days బిఫోర్. అసలు ఇంకా స్టిపులేటెడ్ టైంకి ఎంత ఉన్నాయి, 40లోంచి 24 పోతే 16 రోజులు ఉన్నాయి. ఈ 16 రోజుల కంటే ఇంకా 4 రోజులు ముందు, అంటే 16 రోజుల కంటే ఇంకా 4 రోజులు ముందు అంటే 12 రోజులు. సో 12 రోజులు అయిపోవాలి. ఓకేనమ్మా. సో 25 మందిని పెట్టాడు. 24 రోజుల్లో 1/3 వంతు పని అయిపోయింది. ఇంకా 2/3 వంతు పని మిగిలింది. ఈ 2/3 వంతు పని అవ్వగొట్టడానికి ఈ 25 మందితో పాటు ఇంకెంతమందిని అందులో ఎంగేజ్ చేయాలి, స్టిపులేటెడ్ టైం కంటే 4 రోజులు ముందు కావాలి. సో అప్పటికి 24 రోజులు పని అయిపోయింది. ఇంకా పోతే 16 రోజులు పని మిగిలింది. ఈ 16 రోజుల్లో చేయాలి అసలు అయితే వీళ్ళు. కానీ 4 రోజులు ముందే చెప్తానని చెప్పాడు గవర్నమెంట్కి. సో అందువల్ల 4 రోజులు ముందు అవ్వగొట్టాలి. అంటే 12 daysలో అవ్వాలంటే ఇక్కడ ఎంతమందిని పెట్టాలి. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పాను, వర్క్ ఒకటి నువ్వు సపరేట్గా దీన్ని మార్చి రాసుకోమని చెప్పాను. ఇది 2/3, ఇది 1/3. ఓకే, అప్పుడు నువ్వేం రాయొచ్చు, 25 × 24 × 2/3 = 25 + x × 12 × 1/3. అవునా, ఈ 3 క్యాన్సిల్. సో ఇప్పుడు నువ్వు ఎలా చేయొచ్చు దీన్ని, ఎలా చేయొచ్చు, 12 ఎక్కము 24లో 2 సార్లు పోతుంది. ఇంకా అయిపోయినాయి, ఇటు పక్కన ఏం లేవు చూడండి. ఓకే, సో 25 రోజులు 50, 50 రోజులు 100. సో 100 = 25 + x. సో 100 మంది కావాలి ఆ పనికి. ఇప్పుడు ఉన్నది 25. కాబట్టి ఇంకెంతమందిని పెట్టాలి, ఎక్స్ట్రా 75 మందిని పెట్టాలి. సో 25 + 75 100. సో ఎంతమంది కావాలి, 75 కావాలి. ఎంతమందిని ఎక్స్ట్రా నియమించుకోవాలి, 75. ఓకేనా, అర్థమైందమ్మా. క్వశ్చన్ నెంబర్ 74. రైట్. క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. ఏ కాంట్రాక్టర్ హ్యాడ్ ఎంగేజ్డ్ 100 people to complete a work in 60 days. After 25 days, it was observed that only 1/4 of the work is completed. To complete the remaining work in scheduled time, how many additional members are required? ఒక కాంట్రాక్టరు 100 మందిని 60 రోజుల్లో ఒక పని పూర్తి చేయడానికి పనిలో పెట్టుకున్నాడు. అంటే కరెక్ట్గా 60 daysలో అయిపోవాలనుకున్నాడు. 100 మంది చేత ఒక 100 మందిని పెట్టాను, నేను 60 daysలో నా వర్క్ కంప్లీట్ అయిపోవాలనుకున్నాడు. 25 రోజుల తర్వాత చూస్తే ఏమైందంట, 1/4 వరకే కంప్లీట్ అయిందంట.
1/4 వరకే కంప్లీట్ అయిందంట. సో 100 మెంబర్స్ ఉన్నారు, ఇది స్టిపులేటెడ్ టైం, ఇది స్టిపులేటెడ్ 100 మెన్తో 60 డేస్తో కంప్లీట్ చేయడం అనేది స్టిపులేటెడ్ టైం. ఓకే, సో అందులో 100 మంది వచ్చేసారు స్టార్టింగ్లోనే. ఆ 100 మంది ఒక 25 రోజుల తర్వాత చూశాను 1/4 ఆఫ్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ద స్టిపులేటెడ్ టైం. 100 మెంబర్స్తో 60 రోజుల్లో పూర్తి చేయడం అనేది నా ఉద్దేశం. 25 రోజుల తర్వాత చూశాను, వస్తే చేసేస్తున్నారు కదా అనుకున్నా, కేవలం ఒక పావలా వర్క్ అయింది, 1/4 వర్క్ అయింది. ఇంకా ఎంత మిగిలింది? 3/4 వర్క్ మిగిలింది. ఇంకా నా దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి పని చేయడానికి? 60 రోజుల్లో చేయాలి, 25 రోజులు అయిపోయినాయి అప్పటికే, ఇంకా 35 రోజులు ఉంది. ఈ 35 రోజుల్లో నేను 3/4 వర్క్ చేయాలి. ఈ 100 మందితో సాధ్యం కాదు. ఈ 100 మందితో పాటు ఇంకా కొంతమంది నేను అపాయింట్ చేసుకోవాలి, ఎక్స్ అనే మెంబర్స్ని అపాయింట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ ఎంతమందిని? అది ప్రశ్న. నేనేం చెప్పాను, ఈ సమస్యను సాల్వ్ చేయడానికి వర్క్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాసుకోమని చెప్పాను. ఇక్కడ 3/4, ఇక్కడ 1/4. వర్క్ ఒకటి, రివర్స్ అన్నమాట, రివర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు నువ్వు? 100 × 25 × 3/4. ఇది మెన్ డేస్ టైము, అది వర్క్, మెన్ డేస్ వర్క్ రివర్స్ రాసాను అలాగూ. ఈజ్ ఈక్వల్ టు 100 + x × 35 × 1/4. సో ఈ 4 క్యాన్సిల్. సో 5 × 5 = 25, 7 × 35. ఓకేనా, 7 × 35. సో ఇప్పుడు ఆ 7 ఇటు పక్కన ఉన్న దేంట్లో కొట్టుకుపోదు, ఈ 7 ఇటు పక్కన ఉన్న దేంట్లో కొట్టుకుపోదు. అప్పుడు ఏం చేయాలి? 100 × 500, 500 3 1500. సో 1500 = 1500 = ఇక్కడే మిగిలి చూడండి 100 + x × 7, 100 + x × 7. సో 1500 × 7 ఇటు పక్క వస్తే /7 అవుద్ది. ఈజ్ ఈక్వల్ టు 100 + x. సో 7 ఎక్కము దీంట్లో క్యాన్సిలేషన్ చేయండి. 2 7 14 ఇక్కడికి పోతే 1 మిగిలింది 10, 1 7 పోతే 3 మిగిలింది 30, 4 7 28. ఇంకా పాయింట్ ఉందంటే మనుషుల్లో పాయింట్ ఎట్లా ఉంటుంది? సో 214. సో 214 మనుషులు కదా ఇల్లు, 214 ఈజ్ ఈక్వల్ టు, అందుకని ఆ పాయింట్ని దశాంశ స్థానాన్ని సవరించేసాం, అంటే పూర్తిగా తీసేసాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 100 + x. సో ఎక్స్ మంది నియమించుకోవాలి, అంటే ఆల్రెడీ 100 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది అంటే 214 మంది వస్తే కానీ ఆ పని అవ్వదు. 100 మంది ఆల్రెడీ ఉన్నారు, ఇంకెంతమందిని పెట్టాలంటే 114 మందిని పెట్టాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ 114. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 75. క్వశ్చన్ నెంబర్ 76 చూడండి. ఏ బిల్డర్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ ఫార్మ్ హౌస్ ఇన్ 45 days. హీ ఎంప్లాయిడ్ 150 men in the beginning and 120 more after 30 days and complete the construction in stipulated time. If he had not employed the additional men, how many days behind schedule would it have been finished? ఇప్పుడు ఇందాక క్వశ్చన్కి మోడల్ 2 అని రాసుకోండి. ఇందాక మనం చేసినటువంటి ఈ 5 ప్రశ్నలు, ఈ 5 ప్రశ్నలు 70 నుంచి 70, 71, 72, 73, 74, 75, ఈ 5-6 ప్రశ్నలకి రివర్స్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఒక ఫామ్ హౌస్ 45 రోజులు నిర్మించాలనుకున్నాడు. స్టిపులేటెడ్ టైం ఎంత? స్టిపులేటెడ్ టైము 45 డేస్. స్టిపులేటెడ్ టైం 45 డేస్. ప్రారంభంలో 150 మంది మనుషులు నియమించాడు. సో 150 మంది నియమించాడు. 30 రోజుల తర్వాత మరొక 120 మందిని ఆ పనిలో నియమించి అనుకున్న సమయానికి పూర్తి చేశాడు. అదనముగా పనిలో చేర్చుకున్న వారిని ఒకవేళ నియమించి ఉండకపోతే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తయ్యేది? ఓకే, అర్థమైందా? ఇందాక ఆ పని ఇందాక ప్రీవియస్ 6 ప్రాబ్లమ్స్ ఏం చేసామంటే ఆ పని స్టిపులేటెడ్ టైంలో అవ్వాలంటే ఎంతమందిని అదనంగా నియమించాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ రివర్సు. స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేయడం కోసము నేను ఒక 30 రోజుల తర్వాత ఒక 120 మందిని అదనంగా నియమించేశాను. అలా గనక నేను ఆ స్పాంటేనియస్గా నేను ఆ డెసిషన్ కనుక తీసుకుని ఉండకపోయి ఉన్నట్టయితే ఆ పని ఎన్ని రోజులు వెనక్కి జరిగేది, అంటే పని లేట్ అయ్యేది కదా, అది ఎన్ని రోజులు అనేది అడుగుతున్నాడు మన ప్రశ్న నెంబరు 76లో. ఓకే, సో ప్రారంభంలో 150 మంది మనుషులు నియమించాడు. ఆ 150 మంది మనుషులు తర్వాత చూడండి 30 రోజుల తర్వాత మరో 120 మందిని ఆ పనిలో నియమించాడు. అంటే 150 మందికి ఎన్ని రోజులో తెలియదు. సో తెలియనప్పుడు ఏం చేద్దామంటే ఈ 150 men విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ X days అనుకోండి. 150 men విల్ కంప్లీట్ ద వర్క్. అసలు ఫస్ట్ కంప్లీట్ ద వర్క్ ఇన్ X days అనుకోండి. అసలు మామూలుగా 45 daysలో చేయాలి, X days అనుకోండి చెప్తా. కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 45 days. అసలు స్టిపులేటెడ్ టైం 45 days. X days అనుకోండి. ఆ X days ఏంటో ఇప్పుడు వస్తుంది బయటికి 150. సో 150 × X, ఇదే కదా వర్క్. ఈ 150 మంది X daysలో పనిచేయాలి. ఓకే, ఎలా చేశారు చూడండి. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఒక ఫామ్ హౌస్ 45 రోజులు నిర్మించాలనుకున్నాడు, అది ఓకే. ప్రారంభంలో 150 మంది మనుషులు నియమించాడు, వాళ్ళు X రోజులు అనుకున్నాం మనం, X days అనుకున్నాం. ఓకే, 30 రోజుల తర్వాత మరొక 120 మందిని ఆ పనిలో నియమించాడు. 30 రోజుల వరకు వీళ్ళే చేశారుగా. అంటే 150 × 30 days, 150 మెంబర్స్ 30 days చేశారుగా.
అర్థమైందా? 150 మంది 30 రోజులే చేశారుగా. అర్థమవుతుందా? 150 మంది 30 రోజులు చేశారుగా. ఆ తర్వాత కదా, ఆ తర్వాత ఏమయ్యారు? మరో 120 మంది ఆ పనిలో నియమించారు. అంటే 150 + 120 270 అయ్యారు. వీళ్ళు 270 అయ్యారు అనుకుని ఆ పనిలో నియమించి అనుకున్న పనిని సమయానికి పూర్తి చేశాడు. అనుకున్న స్టిపులేటెడ్ టైం ఎంత? 45 డేస్. అప్పటికి 30 డేస్ అయిపోయింది. అంటే వీళ్ళు ఎన్ని రోజులు చేసి ఉంటారు? 15 డేస్ చేసి ఉంటారు, అంతే కదా. మొత్తం 45 రోజుల్లో స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేశారంటే మరి ఇలాగే రాయాలి స్టేట్మెంట్. స్టిపులేటెడ్ టైంలో పని చేశారు అంటే 150 మంది 30 రోజులు చేశారు. అప్పటికి పని అనుకున్న పని అవ్వకపోయేసరికి కాంట్రాక్టర్గా నేనేం చేశానంటే ఇంకొక 120 మందిని తెచ్చి పనిలో పడేశాను. అప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు పని చేయాలి? 30 రోజులు పోతే ఇక 15 రోజుల్లో పని చేయాలి. పని చేసి అప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ పనిలో? రిమైనింగ్ వర్క్లు ఎంతమంది ఉన్నారు? 150 + 120 270 మంది ఉన్నారు. పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎన్ని రోజులు చేసేవాళ్ళు మామూలుగా అయితే 45, ఇప్పుడు ఎంతో తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా కామన్గా ఉంటే కొట్టేయచ్చమ్మా. చూడండి, కామన్గా ఇందులో మూడిట్లో ఈ 15 ఎక్కువ చూడండి ఒక్కసారి, ఈ 15 ఎక్కువ దీంట్లో 10 సార్లు, ఈ 15 ఎక్కువ 10 సార్లు. మూడిట్లో ఈ ముక్కలో మూడ పోవాలి. అంటే ఇప్పుడు ఏం మిగిలి చూడండి, 10x = 10 30s are 300 + 220 270. 10x = 570, x = 570/10 అంటే 57. x = 57. సో 57 డేస్లో అయ్యేది. ఇది అర్థమైందా? సో 10x = 570, 10x = 570, అప్పుడు x = 570/10 అంటే 57 డేస్లో అయ్యేది అసలు అయితే. అంటే ఎన్ని ఎక్స్ట్రా డేస్ పట్టింది? హౌ మెనీ డేస్ బిహైండ్ షెడ్యూల్ వుడ్ ఇట్ బి ఫినిష్డ్ అంటే ఎన్ని రోజులు తేడాతో అయ్యేది అంటే 57 - 45 12 డేస్. సో 12 డేస్. ఓకే, అదనముగా పనిలో చేర్చుకునే వాళ్ళు అవ్వకపోతే ఇంకొక 12 డేస్ ఎక్స్ట్రా పట్టేది. ఓకే, ఇంకొక 12 డేస్ పట్టేది ఎక్స్ట్రా. ఈ 120 మంది కనుక వచ్చి ఉండకపోతే వాళ్ళే కనుక చేసి ఉన్నట్టయితే ఇంకొక 12 రోజులు పట్టేది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొక మోడల్ కూడా చెప్తాను. మోడల్ 2 డైరెక్ట్గా రాసేయచ్చు, ఈక్వేషన్ లేకుండా డైరెక్ట్గా అట్లా చేయాలి. సో ఫస్ట్ మెన్ ఎంతమంది ఉన్నారు? ఎంతమందితో చేద్దాం అనుకున్నాడు? 150 మందితో చేద్దాం అనుకున్నాడు. వాడికి ఇచ్చిన స్టిపులేటెడ్ టైం ఎంత? డేస్ ఎంత? 45. అవునా? మెన్ 150 మెన్ ఉన్నారు, 45 డేస్. ఈ 150 మెన్ ఒక 30 డేస్ చేశారుగా. 150 మెన్ 30 డేస్ చేశారుగా, అదే కదా. అదే ఇట్లా అతను ఎల్లుగా అంతే. 150 మెన్ 30 డేస్ చేశారు కదా. ఇప్పుడు పోతే ఇంకా డేస్ ఎంత మిగిలినాయి? 45లో 30 పోతే ఇంకా డేస్ ఎన్ని మిగిలినాయి? 50 డేస్. ఈ 15 డేస్ ఎంతమంది చేస్తున్నారు? 150 + 120 270 మెంబర్స్ చేస్తున్నారు, అంతే కదా. ఫస్ట్ 150 మెంబర్స్ ఉన్నారు, ఒక 45 డేస్ చేయాలి. అది స్టిపులేటెడ్ మొత్తం వర్క్. దాంట్లో 150 మెంబర్స్ ఒక 30 డేస్ చేశారు. పోతే ఇంకా 15 రోజులు ఉన్నాయి. ఆ 15 రోజులు ఎంతమంది చేస్తున్నారు? ఆ 150తో పాటు ఇంకొక 120 మంది జాయిన్ అయ్యారు. అంటే 270 మంది 15 రోజులు చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 270 ఇలా రాయాలి. 270 × 15 మెన్ × డేస్ బై అసలు మెన్ ఎంతమంది? 150. ఇది చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఈ దీంట్లో 10 సార్లు పోతే ఈ 0 క్యాన్సిల్. 27. ఈ 27కి ఈ 15కి మధ్యలో ఉన్న గ్యాపే ఎక్స్ట్రా డేస్, 12 డేస్. సో 12 ఇస్ ద ఆన్సర్. ఓకేనమ్మా, ఈ 27 డేస్కి 15 డేస్కి మధ్యలో ఉన్న గ్యాపే 12 డేస్. ఓకే, అలాగే చేసేయచ్చు. ఎడిషనల్గా కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవచ్చు ఈజీగా. రైట్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 76. 77 చూడండి. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఏ రోడ్ ఇన్ 60 days అండ్ హీ ఎంప్లాయిడ్ 150 men. After 45 days, he employed 130 more men. The work finished on time. Then find the more men were not employed. Then work will be completed how much late? ఒక కాంట్రాక్టరు 60 రోజుల్లో రోడ్డుని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. మరియు అతను 150 మందిని నియమించాడు. 45 రోజుల తర్వాత అతను మరొక 130 మందిని అధికంగా నియమించాడు. పని సకాలంలో పూర్తయింది. ఎక్కువ మంది పురుషులు పనిలో నియమించకపోతే పని ఎంత ఆలస్యంగా పూర్తవుతుంది? సో ఇప్పుడు ఆ 150 మంది ఎక్స్ రోజులు అనుకోండి, 150 మంది ఎక్స్ రోజులు అనుకోండి. సో ఇప్పుడు ఏం చేశాడు? 60 days ఇన్ అండ్ హీ కంప్లీటెడ్ ద 150 men. ఆఫ్టర్ 45 days హీ ఎంప్లాయిడ్ 45 days 150 మంది ఉన్నారుగా. 45 days 150 మంది ఉన్నారు కదా. నేను ఎక్స్ డేస్ అనుకుంటున్నాను, లెట్ ఎక్స్ డేస్ అనుకుంటున్నాను. 45 మెంబర్స్, అదే 150 మంది ఎక్స్ డేస్ అనుకుంటున్నాను. మొత్తం వర్క్ ఎక్స్ డేస్ అనుకుంటున్నాను.
ఇది 60 days కదా అసలు అయితే స్టిపులేటెడ్ టైం 60 days. కానీ నేను ఏం చేస్తాను స్టిపులేటెడ్ టైంని, ఎందుకంటే అది కాదు, అది కనుక అవ్వకపోతే ఎన్ని అని అడుగుతున్నాడు మనల్ని. స్టిపులేటెడ్ టైం 60 days, కానీ నేను X days అనుకుంటున్నాను. ఈ X days అనుకుంటే ఫస్ట్ ఆఫ్టర్ 45 days ఈ ఎంప్లాయ్ 113 మోర్ మెన్, అంటే 45 days వరకు ఈ 150 మంది చేశారు. తర్వాత ఒక 130 మందిని ఎక్స్ట్రా, అంటే 150 + 130 అంటే 280 మంది అయ్యారు. వీళ్ళు స్టిపులేటెడ్ టైంలో వర్క్ చేశారు. అంటే 45 రోజులు ఇక్కడ చేశారంటే ఈ 15 రోజులు చేసి ఉంటారు వీళ్ళు. ఆ ఎక్స్ ఎంత, అదే క్వశ్చన్. సో కామన్ టేబుల్ ఉంటే కొట్టేయచ్చు అని చెప్తానా. సో 15 ఒక్కసారి ఇందులో కొట్టాను. 15 10 150, 15 10 150 అంటే 10x = 450 + 280 అంటే 450 + 28, 8 13 4 2 6 730 10x. అప్పుడు x = ఎంత అవుతుంది 730/10 అంటే 73. సో ఈ అనుకున్న 60 ఈ 73 రోజులకి అయ్యేది పని, అయితే 73 రోజులకి అయ్యేది. ఇది ఆ ఎక్స్ట్రా మనుషులు కనుక రాకపోతే 73 రోజులు అయ్యేది. అంటే ఎంత ఆలస్యం అయ్యేది అంటే దాని మధ్యలో ఉన్న గ్యాప్ 13. సో 13 days ఆలస్యంగా పూర్తయ్యేది. ఏది ఆ ఎక్స్ట్రా మనుషులు రాకపోతే 13 రోజులు ఎక్స్ట్రా పట్టేది. ఇంకొకలాగా ఎలా చేయొచ్చు, ఇంకొకలాగా మెన్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ 150, మెన్ 150 డేస్ ఎంత అనుకున్నారు 60 days. ఓకే, ఈ 150 మెంబర్స్ ఒక 45 days చేశారు, అవునా. అప్పుడు ఎంతమంది మిగిలారు 15 days మిగిలినాయి. మనుషులు ఎంతమంది అయ్యారు 150 + 130 280 అయింది. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను 280 × 15/150 ఈ అసలు వేయాలి 150. ఇది 10 సార్లు, ఈ 0 క్యాన్సిల్. ఈ 28కి ఈ 15కి మధ్యలో ఉన్న గ్యాప్ 13. సో ఎక్స్ట్రా ఎంత ఆలస్యమైంది అలా అనుకున్నప్పుడు ఇది ఇలా ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, సో నేనైతే ఐ ప్రిఫర్ దిస్ వన్. ఈజీగా అయినా ఐ ప్రిఫర్ దిస్ వన్, ఎందుకంటే దట్ ఈస్ ద కరెక్ట్ ప్యాటర్న్. ఓకే, ఆన్సర్ అయితే రప్పిస్తున్నాం. సో 28 నుంచి 15 పోతే 13, ఆన్సర్ వచ్చేసిందిగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 78. ఏ టీమ్ ఆఫ్ 20 men is supposed to do a work in 30 days. After 12 days, 5 more men were employed and the work finished in 2 days earlier. స్టిపులేటెడ్ టైం కంటే 2 రోజుల ముందే అయిపోయింది. In how many days would it have been finished if 5 more men were not employed? ఒకవేళ వాళ్ళు వచ్చి ఉండకపోతే ఎన్ని రోజులు అయ్యేది. ఓకే, సో ఏ టీమ్ ఆఫ్ 20 men is supposed to work in 30 days. సో అసలు మనం ఆ డేస్ని ఎక్స్ అనుకుంటే 20 men is supposed to work in 30 days. సో అది ఎక్స్ అనుకుందాం ఫస్ట్. ఆఫ్టర్ 12 days దాకా ఈ 20 men ఉన్నారుగా, 20 men ఉన్నారు 12 days. ఆ తర్వాత ఏమైంది, ఇది డేస్ అమ్మా. ఈ 20 men 12 days ఉన్నారు. ఆఫ్టర్ 12 days 5 more men were employed. సో అంతకుముందు 20 ఉన్నప్పుడు 25 అయ్యారు. ఓకే, అండ్ ద వర్క్ ఫినిష్ 2 days ఎర్లియర్. స్టిపులేటెడ్ టైం ఎంత, ద టీమ్ ఆఫ్ 20 men is supposed to do work in 30 days. 30 daysలో అవ్వాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 12 రోజులు అయిపోయింది. 30 days నుంచి 12 పోతే 18 మిగులుతుంది. కానీ 18లో ఇంకా 2 రోజులు ముందే చేశారు. అంటే వాళ్ళ వర్కింగ్ డేస్ ఏంటంటే 18 నుంచి 2 పోతే 16. సో ఈ 16 రోజులు అర్థం. సో ఇప్పుడు ఏమైనా కామన్ టైం ఉంటే కొట్టేయండి, ఈజీ అవుద్ది లెక్క. ఓకే, క్యాన్సిలేషన్స్ ఈజీ అవుతాయి. ఎలా, సో 5 table 5 times, 5 table 4 times, 5 table 4 times. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నా కూడా కొట్టేయచ్చు. 4 table దీంట్లో 4 times, 4 క్యాన్సల్. అప్పుడే మిగిలింది చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే మిగిలింది 12 ప్లస్ ఇక్కడే మిగిలింది 20, 32 days. సో దిస్ ఏ ఆన్సర్. ఎందుకంటే గ్యాప్ కనుక్కోలేదు సార్, ఇందాక గ్యాప్ కనుక్కున్నారు. ఈ 30కి అదే 32కి 30కి ఇక్కడ ఇచ్చిన దానికి గ్యాప్ కనుక్కుని ఇప్పుడు ఎందుకు కనుక్కోలేదు అంటే వాడు అడిగింది ఇందాక లెక్క ఈ లెక్క ప్రీవియస్ ప్రాబ్లం చూస్తే దెన్ ఫైండ్ హౌ మోర్ మెన్ వర్ నాట్ ఎంప్లాయిడ్ దెన్ వర్క్ విల్ బి, ఎంత లేట్ అవుతుంది అని అడిగాడు. ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది అన్నాడు. ఇందాక క్వశ్చన్లో ఎంత లేట్ అవుతుంది అన్నాడు, ఎన్ని రోజులు లేట్ అవుతుంది. అప్పుడు ఆ గ్యాప్ కనుక్కున్నాం. ఎన్ని రోజులు పడుతుంది, దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది 32 రోజులు పడుతుంది. ఓకేనా, రైట్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 78. రైట్, 79 చూడండి. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఏ వర్క్ ఇన్ 120 days అండ్ సో ఎంప్లాయిడ్ 200 men. But after 80 days he discharged 850 men and so that the work is completed on time. Had he not discharged those men, in how many less days would the work have been completed?
ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 120 రోజుల్లో పూర్తి చేయడానికి 200 మందిని నియమించాడు. కానీ 80 రోజుల తర్వాత అతను 50 మందిని పనిలో నుంచి తీసేశాడు మరియు పని సమయానికి పూర్తి చేశాడు. అతను ఆ వ్యక్తులు పనిలో నుంచి తీసేయకపోతే అప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తయ్యేది. ఓకే, సో ఏ కాంట్రాక్టర్ అండర్టేక్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ 120 days. స్టిపులేటెడ్ టైం ఏంటంటే 120 daysలో పూర్తి చేయాలి. స్టిపులేటెడ్ టైం అంటే 120 daysలో పూర్తి చేయాలి. కానీ మనం ఏం చేద్దామంటే 200 menతో. సో 200 men స్టిపులేటెడ్ టైం ఎక్స్ రోజుల్లో పూర్తి చేశారు అనుకున్నాం, ఎందుకంటే ఆ రోజులన్నీ తేడాలు ఉన్నాయి లోపల, అవునా? అందుకని 200 మంది ఎక్స్ రోజుల్లో పూర్తి చేశారు అనుకుందాం. బట్ ఆఫ్టర్ 80 days 80 days దాకా వీళ్ళందరూ ఉన్నారు. 200 మంది 80 days ఉన్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకో. 200 మంది 80 days ఉన్నారు. ఆఫ్టర్ 80 days ఈ డిశ్చార్జ్ 50 men. సో దీంట్లోంచి ఒక 50 men తీసేశాడు. 150 members ఉన్నారు ఇప్పుడు. ఓకే, అంతే కదా, 50 మంది తీసాడు. అంటే సో వర్క్ కంప్లీటెడ్ ఆన్ టైంలో, అంటే 120 రోజులు అయిపోయింది. అంటే ఈ 150 మంది మిగతా 40 రోజులు పని చేశారు. 80 రోజులు పని ఇక్కడ చేశారు, ఇక 40 రోజుల పని ఇక్కడ చేశారు. ఇంతే. ఇప్పుడు ముందు ఎక్స్ చేత చూడండి, చూసారా? ఇది చూడడానికి ఎట్టుంది కానీ చాలా ఈజీ, రైట్? ఇప్పుడు కామన్ టేబుల్ ఉంటే కొట్టేస్తే మనకి లెక్క ఇంకా సింపుల్గా అయిపోద్ది. సో చూడండి, 50 యొక్క 3 సార్లు, 50 యొక్క 4 సార్లు, 50 యొక్క 4 సార్లు. సో ఇంకా ఏమైనా కొట్టుకుపోతే కొట్టేయచ్చు, అన్నింటిలో కొట్టుకుపోవాలి. సో 10 4 40, 4 ఎక్క కొట్టేస్తున్నా, 10 4 40, 20 4 80, 1 4 4. అంటే ఇంకేమి ఉంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 20 80 ప్లస్ 3 10 30, 80 ప్లస్ 30 110. సో ఎన్ని రోజుల్లో? ఇన్ హౌ మెనీ లెస్ డేస్? ఎన్ని తక్కువ రోజులు అన్నాడు. సో 110 రోజులు, ఇది 120 రోజులు. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 10 days లెస్లో పూర్తయ్యేది. ఓకే, సో ఐ థింక్ దిస్ ఈస్ ప్రింటింగ్ మిస్టేక్. 10. సో 10 days, దట్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? మామూలుగా మనం చేసిన ఫస్ట్ మెన్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ మెన్ 200, డేస్ 120. ఈ 200 men ఎన్ని రోజులు చేశారు? 80 రోజులు చేశారు. ఈ 200 menకి ఒక 50 మంది తీసేస్తే 150 మిగిలారు. వీళ్ళు చేయడానికి ఎన్ని రోజులు ఉంది? 40 రోజులు ఉంది. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు? 150 × 40/200. 200 ఇక్కడ 0 ఈ 0 ఈ 0 ఈ 0 కొట్టుకుపోద్ది. 2 4 2 సార్లు 15 2 30. సో 30కి 40కి మధ్యలో ఉన్న గ్యాప్ 10. సో 10 days. ఓకే, అలా చేసిన అదే ఆన్సర్. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 79 ఈజ్ ఓవర్. 80 చూడండి.